బాబురెడ్డి గారు వచ్చిందండి వయ్యారి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం. కుమ్మి కుమ్మి విన్నావయ్యా కోయిల వచ్చింది. ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో. వస్తూ వస్తూ పేపర్ పట్టుకొని పద్ధతి కూర్చుంది. ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఆర్కే రోజా బయటకు వచ్చింది. మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. బూతులు టెలికాస్ట్ చేయడమే అలవాటు. మంచిగా వెనక ఫ్లెక్సీ పెట్టుకుంది, ముందర మైక్ పెట్టుకుంది, ఈడ మైండ్ పెట్టుకుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతి మేడం గాని మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు గాని భారతి మేడం గాని మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. ముందు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. బాబోయ్, నువ్వు ఎక్కడ దొరికావే నాకు? ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా అక్రమంగా సంపాదించిన మాగాళ్ళలో కూర్చొని మామిడికే ఊరగా పెట్టుకుంటున్నావా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం. ఇక్కడ ఆర్కే రోజా చెప్తా ఉంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తే చేతులు ఎత్తి నమస్కరించాలి అనిపిస్తుందని చెప్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. పిచ్చండి ఇది. ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కొలికపీడి TV5 లో చెప్పు తీసుకొని కొట్టాడు. బిఆర్వి నాయుడు క్షమాపణ చెప్పలేదు. ఒక 50 ఛానల్స్ పెట్టు, పేపర్ లేకుండా మాట్లాడు. అన్నిచ్చిన పేపర్ లేకుండా మాట్లాడే దమ్ము నీకుందా? సూపర్ సార్. మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ని కాపాడండి. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఇంట్లో కూర్చొని వెనక తండ్రి కొడుకులు ఫ్లెక్సీ పెట్టుకొని ముందర మైక్ పెట్టుకొని మాట్లాడటం కాదు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. శ్రీనివాసరావు గురించి మళ్ళీ చెప్పింది, ఆయన ఒక గొప్ప వేదాంతి, ఈ ఒక గొప్ప సిద్ధాంతి. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి దక్షిణాలకు అలవాటు దక్షిణామూర్తి. వల్గర్ గా మాట్లాడించడం మనం కల్లారా చూస్తాం. ఏమైనా ఆర్కే రోజా నీకు మైండ్ నుండి మాట్లాడుతూ ఉండవా? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. తప్పు చేయని అది మామూలు మాట, అది చిన్న చితక మాట. దేవతల రాజధానిని వేసల రాజధానిగా, అమరావతి రాజధాని చుట్టూ వేసులున్నారనేది ఈవిడికి చాలా చిన్న మాట అనుకుంటా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ
మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు. నువ్వు తిరునాళ్ళలో టైర్ బళ్ళ మీద డాన్సులు వేసింది వాస్తవం కదా, సీక్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కదా. ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి నీకన్నీ తెలుసు కూడా దాన్ని వెనకేసుకొని రాబాకు. ఇప్పటికే 151లో 11 ఇచ్చాడు. రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. దీని దెబ్బ ఈసారికి 0 వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ప్రభుత్వం ఫెయిల్యూర్. దానివల్ల మీకేమొస్తుందండి? ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోని పెట్రోల్ పోసి కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? నేనేం చేశాను రా నీకు? వాళ్ళని కఠినంగా శిక్షించాలి. గోతులు తవ్వే గుంట నక్క నూతిలో పడి నడ్డేర కొట్టుకుందంట. ఆపుకోలేకపోతున్నాను రా. దువ్వాడ సీనన్న దివ్యల మాదిరోల జంట నే బెస్ట్ మొగుడ్స్ పెళ్ళాం, నే బెస్ట్ మొగుడ్స్ పెళ్ళాం. ఏంట్రా ఇది? సరిపోయింది. దువ్వాడ సీనన్న దివ్యల మాదిరోల ఇక అందులో బెస్ట్ జంటగా అవార్డును ఏకగ్రీవంగా తనకపేటట్టు ఉన్నది కదా. మా కర్మ అది. దానికి అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? అసలు నాకేం తక్కువైందిరా? డాన్స్ రాదా? చెప్పండి రా, చెప్పండి. డిట్టో ప్రభుదేవ లెక్క ఎట్లా డాన్స్ చేస్తున్నాడు సీన్ అన్న. ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు కదా. మేము ఎప్పుడు రీల్స్ చేయలేదండి. A few moments later. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? లిరిక్స్ కూడా మస్తుగా సెట్ అయినాయి. మేమే వీడియోలు నా వీడియోలు తప్పంటారేంటి? ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? తప్పు కదా. ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ తప్పు కదా. ఇవి మా తప్ప, మా తప్పే, అది కూడా తప్పే కదా. జబర్దస్త్ ఒక షో కదా. ఇది కూడా నా ఫ్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి. నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేమే వీడియోలు నా వీడియోలు తప్పంటారేంటి? ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? తప్పు కదా. మా తప్పే, అది కూడా తప్పే కదా. నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.